నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి పూజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనాలను సీఎంకు అందించారు. సీఎంతో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పూజల్లో పాల్గొన్నారు. गणपति महाराज की अनंत अनंत भोगो अस्तु। वर्षे वर्षे प्रयुक्त वर सिद्धि विनायक देवता अनुग्रह प्रसाद फल सिद्धिरस्तु। राष्ट्र शांति सुस्थिरता परिपालना सिद्धिरस्तु। मनोवांछा फल सिद्धिरस्तु। क्षिप्रमेव राष्ट्रेण अनावृष्टि निवारण सिद्धि द्वारा सुवृष्टि सिद्धिरस्तु। శాంతి సుస్థిరత సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. సిటీ కేబుల్ 3-వే కేబుల్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆయా సంస్థల ప్రతినిధులు ప్రత్యేక పూజలు జరిపారు. అశోక్ నగర్ లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు జరిపారు. సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటంనేని హనుమంతరావు, సిబ్బంది గణనాథునికి పూజలు చేశారు. సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటంనేని హనుమంతరావు, సిబ్బంది గణనాథునికి పూజలు చేశారు. ప్రకృతి విపత్తుల నుండి రాష్ట్రాన్ని కాపాడాలని, ఎందరికో ఉపాధి కల్పిస్తున్న సిటీ కేబుల్ మరింత అభివృద్ధి చెందాలని హనుమంతరావు విఘ్నేశ్వర్ని వేడుకున్నారు. महागणाधिपति देवताभ्यो नमः। श्री वरसिद्ध विघ्नेश्वर देवताभ्यो नमः। वरसिद्ध विघ्नेश्वर देवताभ्यो नमः। धूपमापाग्रयामि, धूपं दर्शयामि। ओम प्राणाय स्वाहा, श्रीं अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम श्रीं उदानाय स्वाहा, समानाय त्वं ब्रह्मणे स्वाहा। मध्ये मध्ये इष्टताफल सिद्धिरेस्तु, गृहे धनधान्य समुद्रेस्तु, इष्टकाम्यार्थफल सिद्धिरेस्तु, चिरंजीवा सुखी भव मनोभव इष्टताफल सिद्धिरेस्तु, महालक्ष्मी శ్రేయఫల సిద్ధిరేస్తు. అదేవిధంగా 3-వే కేబుల్ కార్యాలయంలో బొజ్జగణపయ్యకు పూజలు జరిపారు. 3-వే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, అయాన్ నెట్ ప్రతినిధి ప్రశాంత్, సిబ్బంది గణనాథుడికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం మహాగణాధిపత్యవతాభ్యో నమః. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాదేవతాభ్యో నమః. వరసిద్ధ విఘ్నేశ్వర దేవతాభ్యో నమః. ఓం శ్రీం నమః నమః. ప్రోక్ష్య ప్రోక్ష్య భూర్భువస్వ స్వాహ. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవతాభ్యో నమః. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం గణపతే నమః. వరసిద్ధ విఘ్నేశ్వర దేవతాభ్యో నమః. ఓం యాఫల నీర్యాఫల ఆప్యాయశ్చ పుష్పణే బృహస్పతిః ప్రసోదహస్తారోహం చంద్రం. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వినాయక చవితిని వైభవంగా నిర్వహించారు. లంబోదరునికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అన్ని విఘ్నాలు తొలగిపోవాలంటూ స్వామిని వేడుకున్నారు. అహమస్మేతి దీపం అహమస్మి ప్రథమజాతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య. నగరంపాలెం మూడుబొమ్మల సెంటర్లోని రామాలయం వద్ద ప్రథమ గణపతి మహోత్సవాలు నిర్వహించారు. గంటా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు తొలిగా ప్రారంభమయ్యాయి. టీడీపీ నేతలు గంటా పెద్దబ్బాయి, గంటా మౌలిక గణనాథునకు పూజలు జరిపారు. అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులను విఘ్నేశ్వరుడు ఆదుకోవాలని గంటా మౌలిక కోరారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు మన రాష్ట్రం ఏవైతే విఘ్నాలు ఎదుర్కొంటుందో, ఈ తుఫాను కావచ్చు, వరదలు కావచ్చు, ఈ విఘ్నాలన్నీ కూడా ఆ విఘ్న నాయకుడి అనుగ్రహంతో త్వరగా ఆగిపోవాలి అని అందరూ ప్రజలు కూడా ఆయన అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇంకా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అన్నీ కూడా సాధించి నిర్విఘ్నంగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ మన ప్రజలు, మన రాష్ట్రంలోని, మన దేశంలోని, మన ప్రపంచంలోని ప్రజలు అందరూ కూడా నిర్విఘ్నంగా వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని ఆ విఘ్న నాయకుడి ఆశీర్వాదాలు, ఆయన చల్లని చూపు అందరి మీద ఉండాలి అని, ఇలాగే ప్రతి సంవత్సరం ఆయన పూజలు అందరం కలిసి జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
బృందాన గార్డెన్స్ లో గణేష్ ఉత్సవ కమిటీ నందమూరి యువసేన ఆధ్వర్యంలో 13వ గణపతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణ నడుమ సాగిన పూజా కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 11న లడ్డూ వేలంపాట, 12న నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు మానం శ్రీనివాస్ తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి 13వ గణపతి మహోత్సవంలో భాగంగా మరి కాసేపట్లో పూజా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా 5 రోజులు స్వామివారి విశిష్ట పూజలు, 5వ రోజు స్వామివారికి మహాన్నదాన కార్యక్రమం మరియు 6వ రోజు సాయంత్రం అనగా 12వ తేదీ గురువారం నాడు సాయంత్రం 5 గంటలకి స్వామివారి లడ్డూ వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా గణేష్ ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన వారి ఆధ్వర్యంలో ప్రార్థిస్తున్నాం. విజయవాడ వరద బాధితులకు సాయం అందించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ ముందుకు వచ్చింది. ఇరుకు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి బురదను క్లీన్ చేసేందుకు 50 మిషన్లను ఫైర్ డిపార్ట్మెంట్ కు అందించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్తో పాటు ఐఎంఏ గుంటూరు శాఖ సెక్రటరీ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల విరాళం అందించామని, వరద ముంపు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరద ముంపు బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సో అలానే ఆ ఫైర్ ఇంజిన్ వెళ్ళలేని ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో ఆ సందుల్లో కానీ ఆ చిన్న చిన్న ప్రాంతాల్లోకి ఈ ప్లంజర్స్ పంపు సహాయంతో అన్ని ఇళ్ళని బురద నుంచి విముక్తి కల్పించే పనికి మన ఫైర్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీకారం చుట్టారు. సో వారికి ఉడతా భక్తిగా మన గుంటూరు ఐఎంఏ నుంచి మా సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మా గుంటూరులో ఉన్న హాస్పిటల్స్ అందరూ ఒక 50 పంపులు అందజేయబోతున్నాం ఫైర్ డిపార్ట్మెంట్కి. సో మేమేంటంటే ఎంత వీలైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే ఐఎంఏ తరపున మెడికల్ క్యాంప్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఆల్రెడీ విజయవాడలో. ఇంకా ఏమైనా సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విజయవాడ లోకల్గా కానీ అవసరమైతే అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సింగినగర్లో కానీ అదేవిధంగా బుడమేరు ప్రాంతాల్లో కానీ అన్ని రోడ్లు మేము ఐఎంఏ ద్వారా వెళ్ళి పరిశీలించిన తర్వాత చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం కష్టంగా ఉందనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేశాము. రాష్ట్రంలో ఐఎంఏతో పాటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా మెషిన్స్ అన్నీ కూడా హాస్పిటల్స్ ఉన్నాయన్నీ కూడా ఇక్కడే పెట్టాము. మీ అందరం కూడా సైట్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే ఐఎంఏ గుంటూరు వారు ఒక 3 లక్షల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ రెడీగా పెట్టారు మెడికల్ క్యాంప్స్ కోసం. అలాగే పాత బట్టలు, డాక్టర్స్ ఫ్యామిలీసు, పిల్లలు వారందరూ కూడా బట్టలు వాడని అన్నీ కూడా రెడీ చేస్తున్నాము. అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మా వంతుగా సహాయం చేస్తూ ఉంటాం. నిన్న 25 లక్షలు ఐఎంఏ ఏపీ స్టేట్ ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి వర్యులు గారు ట్వీట్ చేసి మా అందరికీ ఒక రకమైన ధైర్యాన్ని ఇచ్చారు. వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మూలంగానే మేము ఇంకా ముందుకు వచ్చి ఇంకా సేవలు చేయాలనుకుంటా ఉన్నాము. అరండల్పేట శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం వద్ద 40వ గణేష్ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. యంగ్ వన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆలా సాంబశివరావు తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పత్రి పుష్పాలతో సహస్రనామ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. విజయవంతంగా గణేష్ నవరాత్రులు జరుపుతున్నాం. ఇది 40వ సంవత్సరం. ఈ సంవత్సరం మొదటి రోజు ఉదయం పూట పూజా కార్యక్రమం విజయవంతంగా జరిగినది. సాయంత్రం 7 గంటలకు పూజా కార్యక్రమం మొదలవుతున్నది. ఇట్లా ఈ యంగ్ వన్స్ అసోసియేషన్ నగరమంతటా వినాయక చవితి పర్వదిన శోభ నెలకొంది. వాడవాడలా బొజ్జ గణపయ్య విగ్రహాలకు పూజలు జరుగుతున్నాయి. బ్రాడీపేట 2వ లైన్లో కొలువుదీరిన గణనాథునికి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆచమనం చేయండమ్మ. ఆచమ్యాయేశ్వరాయ మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓమనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ.
విజయవాడలోని వరద బాధితుల్ని ఆదుకునేందుకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. విజయవాడలోని సింగినగర్, వైఎస్ఆర్ కాలనీ, కండ్రీకలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిల్వ ఉండే నిత్యావసరాలు, ఆహారపు పొట్లాలు పంపిణీ చేశారు. 5,000 చపాతీలు, రొట్టెలు, రస్కులు, 10,000 కొవ్వొత్తులు, దోమల కాయిల్స్, వాటర్ ప్యాకెట్లు అందజేశారు. 3-4 అడుగుల లోతు నీళ్లు నిలబడిన ప్రాంతాల్లోకి సైతం వెళ్లి నిత్యావసరాలు అందజేసినట్లు ట్రస్ట్ సేవకులు తెలిపారు. స్వామి జ్ఞానప్రసన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. అక్కడున్న ప్రజలకు ప్రస్తుత పరిస్థితుల్లో మందులు, మహిళలకు శానిటరీ నాప్కిన్స్ అవసరం అని, త్వరలోనే వాటిని కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. బ్రాడీపేటలోని జెమినీ స్టార్ కిడ్స్ స్కూల్ ప్రకృతి విలయానికి గురైన వరద బాధితులకు అండగా నిలిచింది. గడిచిన 30-31 తారీఖులలో కురిసిన వర్షం వల్ల గుంటూరు, విజయవాడ మొదలగు ప్రాంతాల్లో అనేక చోట్ల రోడ్లు అన్ని జలమయమై ఎక్కడ చూసినా వరద బాధితులే కనిపించారని అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మేము ఉన్నామంటూ స్థానిక బ్రాడీపేటలోని జెమినీ స్మార్ట్ కిడ్స్ స్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు ముందుకు వచ్చారు. తమకు తోచిన విధంగా మంగళగిరిలోని వరద బాధితుల వద్దకు వెళ్లి సహాయం చేశారు. బియ్యం, పప్పు, కిరాణా సరుకులు మొదలుకొని విద్యార్థులు సైతం తమ చిట్టి చేతులతో బిస్కెట్లను కూడా బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పద్మారెడ్డి, ఇన్ఛార్జెస్ భాస్కర్, జిప్సీ, అధ్యాపకులు మరియు అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.